1960 దశకంలో పేరొందిన తెలుగు నటీమణుల్లో ఒకరు వాణిశ్రీ. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. మరపురాని కథ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. సుఖదుఖాలు సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1970లో ఇండస్ట్రీలో అగ్రతారగా నిలిచింది. ఆనాటి అగ్రనటులందరితో నటించి శభాష్ అనిపించుకుంది. నెల్లూరులో జన్మించిన వాణిశ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది. కుటుంబ అవసరాల కోసం వాణిశ్రీ కుటుంబం నెల్లూరు నుంచి మద్రాసుకు షిఫ్ట్ అయింది. ఒకవైపు చదువుతోనే వీణ నాట్యం నేర్చుకుంది. భరతనాట్యంలో ప్రావీణ్యత సంపాదించింది. చదువుతున్న రోజుల్లోనే నాటకాల పట్ల ఆకర్షితురాలయ్యింది. ప్రజాదరణ పొందిన రక్త కన్నీరు నాటకంలో కథానాయికగా, చిల్లర కొట్టు చిట్టెమ్మ అనే నాటకంలో చిట్టెమ్మగా ప్రేక్షకుల అభిమానం పొందింది. చిట్టెమ్మ పాత్రను చూసిన కన్నడ దర్శకుడు ఆమెకు వీర సంకల్ప అనే సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ తరువాత దర్శక మాంత్రికుడు బి విఠలాచార్య 3 సినిమాల్లో అవకాశం కల్పించాడు. ఏవిఎం సంస్థలో వాణిశ్రీ 2 సినిమాల్లో నటించింది. అప్పటి వరకు కేవలం నటిగా మాత్రమే మెప్పించగా, బంగారు తిమ్మరాజు సినిమా ద్వారా డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టింది. తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయిక పాత్రల్లో నటిస్తూనే తెలుగులో హాస్యనటుల పక్కన వేషాలు వేస్తూ క్రమంగా తన పాపులారిటీని పెంచుకుంది. తెలుగులో ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబం సినిమాలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో సావిత్రిగా నటించింది. ఈ పాత్రలో ఆమె జీవించింది అని చెప్పాలి. ఈ పాత్ర ఆధారంగా తీసిన సతీ సావిత్రి సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. ఇక కథానాయికగా మరుపురాని కథ తెలుగులో తొలి చిత్రం. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వాణిశ్రీ కథానాయికగా స్థిరపడింది. ఆత్మీయులు సినిమా ఆమెకు ఓ మలుపు అని చెప్పాలి. నాది ఆడజన్మే అనే సినిమా ఆడిషన్స్కు వెళ్లిన రత్నకుమారికి ఎస్వీఆర్ వాణిశ్రీ అనే పేరును పెట్టాడు. అదే ఆమె స్క్రీన్ పేరుగా స్థిరపడిపోయింది. వాణిశ్రీ తన సినిమా కెరీర్లో మొత్తం 51 సినిమాల్లో నటించి మెప్పించింది. దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, గంగమంగ, బంగారు బాబు, జీవన తరంగాలు తదితర సినిమాలు వాణిశ్రీకి పేరు తెచ్చిపెట్టాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.